ఈరోజు పొటాటో ఎండు చేపల కర్రీ చేద్దాము. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు వచ్చి టమోటా, ఆనియన్, పొటాటో. మేము పీల్ తీయలేదండి, మా అత్తగారికి ఇలాగే ఇష్టము. నానబెట్టుకున్న చింతపండు, నీట్గా కడిగి నానబెట్టుకున్న ఎండు చేపలు. ఫస్ట్ పెనం మీద బాండీ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, టమోటాలు బాగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. టమోటా బాగా వేగనివ్వాలి. దాంట్లోనే ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోనంతా వేసుకోవాలి. చిటికెడు పసుపు, వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఉల్లగడ్డ మనకు నూనెలోనే బాగా ఉడికిపోయింది. దీంట్లోనే కొంచెం 2 స్పూన్ల మిరప్పొడి వేసుకోండి, కారం పొడి. దాన్ని బాగా కలుపుకొని అందులోనే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకొని చింతపండు తక్కువైతే వేసుకోండి. మూత పెట్టి కొద్దిసేపు బాగా పులుసు అంతా తెల్లనియాలండి. పులుసు ఈ విధంగా బాగా తెల్లిపోయినప్పుడు దీంట్లోనే నీట్గా కడుక్కున్న ఎండు చేపలన్నీ వేసేసుకోండి. కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారు, మాకు అలవాటు లేదు. బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి. చూడండి, కూర ఇలా దగ్గర పడేదాకా బాగా ఉడకనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయాలి. గరిటె పెట్టినప్పుడు గరిటెకి అతుక్కోవాలి. కాయ కూడా బాగా ఉడికిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.